అగ్రిమెంట్ భార్య పార్ట్ 6. సుమతి తను ఆ బ్లాక్మెయిలర్కి చెప్పిన ఆ నిర్మానుష్యమైన పాత పాడుబడిన చోటుకు తన కారులో చేరుకున్నది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒక వ్యక్తి చేతిలో ఫోన్ పట్టుకొని సిగరెట్ కాలుస్తూ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. సుమతి కారు దిగి చాలా సీరియస్గా నడుచుకుంటూ రాగానే ఆ వ్యక్తి వికృతంగా నవ్వుతూ చేతులు పైకెత్తి డ్రామా చేస్తూ, వావ్, నా అదృష్టం, ఈరోజు కోటీశ్వరరాలు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వయంగా నాలాంటి పేదవాడిని వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చింది చూడు అన్నాడు వెటకారంగా. ఆ తర్వాత సుమతి వైపు 2 అడుగులు వేసి తన గొంతు నిమురుకుంటూ, అదే మేడం గారు, నేను అడిగిన ఆ పాత మ్యాటర్ మనీ మొత్తం మీకు అర్థమవుతుంది కదా, కానీ నా గొంతు కాస్త గట్టిగా తడిస్తే కానీ నా దగ్గర ఉన్న ఆ 4 సంవత్సరాల క్రితం నాటి మెయిన్ వీడియో మీకు దక్కదు మేడం, డబ్బులు ఎక్కడా అన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ. అది విని సుమతి తన ముఖంపై ఒక భయంకరమైన క్రూరమైన నవ్వు నవ్వి, మనీయా, అసలు నీలాంటి రోడ్డు మీద తిరిగే కుక్కల రౌడీల స్థాయి ఇదేరా అన్నది చాలా తేలికగా. సుమతి అలా అనేసరికి ఆ వ్యక్తికి ఒక్కసారిగా కోపం వచ్చి గొంతు పెంచి, ఏయ్ మేడం గారు, నా ముందే నా స్థాయి గురించి మాట్లాడకండి, లేదు అంటే నా దగ్గర ఉన్న వీడియోతో మీ స్థాయి ఏమిటో, మీ వర్మ వంశం ఇజ్జత్ ఏమిటో రేపు పొద్దున్నే మీ అభిరామ్ వర్మకు చూపిస్తాను, జాగ్రత్త అని గట్టిగా అరిచాడు. సుమతి ఏమాత్రం భయపడకుండా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక పెద్ద కవర్ను బయటకు తీసి తనకు అందిస్తూ, ఇదిగోరా నువ్వు అడిగిన మనీ, ఇదే నీ అసలు స్థాయి అన్నది రాక్షసంగా చూస్తూ. ఆ వ్యక్తి నవ్వుకుంటూ ఆ కవర్ను ఆశగా తెరుస్తూ, మేడం గారు, ఈ చెక్కులు గిక్కులు నాకు అస్సలు అర్థం కావు, నాకు క్యాష్ అంటూ లోపల చూశాడు. కానీ కవరు లోపల చూస్తే కవరు కంప్లీట్గా ఖాళీగా ఉన్నది. అంతే, అతను షాక్ అయ్యి కంగారుగా సుమతి వైపు తల తిప్పేలోపే ఆ రౌడీ నోటి నుండి ఆకాశం బద్దలయ్యేలా ఒక పెద్ద భయంకరమైన కేక వచ్చింది. ఎందుకంటే సుమతి తన హ్యాండ్ బ్యాగ్లో చాలా రహస్యంగా దాచుకున్న ఒక పదునైన కత్తిని ఏమాత్రం కనికరం లేకుండా ఆ వ్యక్తి కడుపులోనికి బలంగా దించేసింది. రక్తం ఒక్కసారిగా చిమ్మింది. ఆమె అంతటితో ఆగలేదు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా పిచ్చిదానిలాగా కళ్ళు పెద్దవి చేసి వెంటనే 3 నుంచి 4 సార్లు ఆ పొదనైన కత్తితో అతని కడుపులో గుండెల్లో దారుణంగా పొడిచింది. ఆ వ్యక్తి రక్తపు మడుగులో అక్కడే నేలపై పడిపోయాడు. సుమతి రక్తం మరకల ముఖంతో కింద పడిపోయి ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఉన్న అతని దగ్గరకు వంగి, చెప్పాను కదా రాస్కెల్, ఆ కవరు లోపల ఖాళీగా ఉన్నది కదా, అదే నీ అసలు స్థాయి అని. నా పేరు సుమతి వర్మరా, నా ముందు నిలబడి గొంతు పెంచటం, నన్ను శాసించటం నాకు అస్సలు నచ్చదు. అంతటి వర్మ ఫ్యామిలీని వెనక నుండి నడిపిస్తున్న నన్నే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకున్నావా? అంత ధైర్యమా నీకు అంటూ ఆ కత్తిని ఇంకొకసారి క్రూరంగా అతని కడుపులోనికి బలంగా దించింది. ఆ తర్వాత తన చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆ కత్తిని ప్రాణాలతో కొట్టుకుంటూ ఉన్న అతని చేతికి ఇస్తూ, ఇన్నేళ్లుగా నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న నా వర్మ ఆస్తిని, నా అధికారాన్ని నీలాంటి ఒక పనికిమాలిన రౌడీ చేతుల్లో నాశనం అవనిస్తానారా? ఎప్పటికీ జరగదు అని గట్టిగా చెప్పి నిలబడింది. చివరగా ఏమాత్రం దయ లేకుండా రౌడీ చేతిలో ఉన్న ఆ కత్తిని తన హై హీల్స్ కాలితో బలంగా ఒక తన్ను తన్నింది. ఆ దెబ్బతో ఆ వ్యక్తి విలవిల్లాడుతూ అక్కడికక్కడే కళ్ళు తేలేసి దారుణంగా ప్రాణాలు వదిలాడు. సుమతి తన క్రైమ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి అక్కడ ఎక్కడ ఆధారాలు లేకుండా క్లీన్ చేసి కారులో వెళ్ళిపోయింది. ఇటు హాస్పిటల్లో అభిరామ్ వాళ్ళు డాక్టర్ను సంప్రదించిన తర్వాత సరిగ్గా 2 రోజుల తర్వాత నిక్కీకి మేజర్ సర్జరీ చేయటానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. హాస్పిటల్ పనులన్నీ ముగిశాక శివాని అర్జెంటు క్లాస్ ఉండటంతో కాలేజీకి వెళ్ళిపోయింది. శివాని వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా అభిరామ్ పంతం పట్టి నిక్కీని తన కారులో ఎక్కించుకొని డైరెక్ట్గా తన ఆఫీస్కు తీసుకుని వెళ్ళాడు. కారు దిగుతూ ఉండగా శివాని మాటలు గుర్తుకొచ్చి అభిరామ్ నిక్కీ వైపు చూసి, నిక్కీ, ఇకపై నువ్వు కేవలం నీ అక్క బాధ్యత మాత్రమే కాదు, ఈ అభిరామ్ వర్మ బాధ్యత కూడా. నీకు ఏ లోటు రాకుండా చూసుకునే రైట్ నాకు ఉన్నది అని చెప్పి ఆఫీసులోనికి నడిచాడు. ఎప్పుడూ సీరియస్గా రాతి బొమ్మలా ఉండే అభిరామ్ పక్కన ఒక చిన్న అమాయకపు పాపను చూడగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా
షాక్తో నోళ్లు వెళ్ళబెట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆఫీస్ హిస్టరీలోనే అభిరామ్తో పాటు ఏ ఒక్క ఆడపిల్ల కానీ మరెవరూ కానీ ఆఫీస్ మెట్లు ఎక్కటం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడు కంపెనీ చైర్మన్ హోదాలో వచ్చే వాళ్ళ తాతయ్య రామచంద్రవర్మ గారిని తప్ప అభిరామ్ పక్కన వేరే మనిషిని ఊహించుకోవటం కూడా వాళ్లకు అసాధ్యం. సరిగ్గా అదే సమయంలో స్టాఫ్లోని ఒక ఎంప్లాయీ అందరి మధ్య ఒక సంచలనమైన రూమర్ లేపాడు. రేయ్ వినండ్రా, బహుశా ఈ చిన్న పాప మన అభిరామ్ సార్కు పుట్టిన సొంత కూతురేమోరా అని మెల్లగా అన్నాడు. దానితో పక్కనే ఉన్న మిగతా వాళ్ళు కూడా అందుకొని అవును అవును, మన అభిరామ్ సారు గత కొన్ని ఏళ్లుగా ఒక రహస్యమైన అమ్మాయి కోసం, తన లైఫ్ పార్ట్నర్ కోసం ఎంతో పిచ్చిగా వెతుకుతున్నారు అని మనం విన్నాం కదా. ఆ అమ్మాయికి పుట్టిన కూతురే ఈ పాప అయి ఉంటుంది. చూస్తూ ఉంటే సేమ్ అభిరామ్ సార్ పోలికలే ఉన్నాయి అని కథలు అల్లేశారు. అంతే, ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆమె ఖచ్చితంగా అభిరామ్ సార్ కూతురే అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కానీ వెంటనే వాళ్ళ మధ్య మరో కొత్త $1 మిలియన్ ప్రశ్న మొదలయ్యింది. మరి అభిరామ్ సార్కు అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది, ఆ అమ్మాయి ఎవరు, అంత రహస్యంగా ఎందుకుంచారు అని ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకోసాగారు. ఎన్ని నోర్లో అన్ని మాటలు. ఆఫీస్ మొత్తం అభిరామ్ గురించే హాట్గా చర్చ నడుస్తోంది. కానీ ఇవేవీ తెలియని అభిరామ్ తన పర్సనల్ క్యాబిన్లో కూర్చొని ప్రశాంతంగా ఫైల్స్ చూసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు. తన సొంత ఆఫీసులోనే ప్రస్తుతం మోస్ట్ హాట్ సెన్సేషనల్ న్యూస్ తనే అని కూడా పాపం అభిరామ్కు తెలియదు. నిక్కీ క్యాబిన్ సోఫాలో కూర్చొని తన బుక్స్ ఓపెన్ చేసి ఎంతో ఇష్టంగా స్టోరీ బుక్స్ చదువుకుంటోంది. పనిలో పడిన అభిరామ్కు అస్సలు సమయమే తెలియలేదు. సాయంత్రం కాలేజీ ముగించుకొని ఫ్లాట్కు చేరుకున్న శివాని అభిరామ్కు కాల్ చేసి, అభిరామ్, కాలేజీ అయిపోయింది, నిక్కీని తీసుకుని వెళ్ళటానికి నేను మీ ఆఫీస్కు రావాలా అని అడిగే వరకు అతనికి టైం ఎంతయిందో స్పృహ రాలేదు. కానీ సోఫా వైపు చూడగా అప్పటికే అలసిపోయిన నిక్కీ బుక్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోతూ కనిపించింది. అది చూసిన అభిరామ్ ఫోన్లో, వద్దు శివాని, నువ్వు ఇంత దూరం రావద్దు, నిక్కీ ఇక్కడే పడుకున్నది, నేనే స్వయంగా కారులో ఆమెను తీసుకొని మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఎంతో కేరింగ్గా. అలా చెప్పి ఫోన్ పెట్టేసి తన ఇంపార్టెంట్ పనిని మధ్యలోనే ఆపేసి నిక్కీకి మెలకువ రావటంతో ఎంతో సున్నితంగా తన 2 చేతుల్లోనికి ఎత్తుకొని ఆఫీస్ క్యాబిన్ బయటకు వచ్చాడు. కారిడార్లో అభిరామ్ అలా నిద్రపోతూ ఉన్న పాపను గుండెలకు హత్తుకొని రావటం చూడగానే స్టాఫ్ అంతా గోడల వెనుక దాక్కుని చూస్తూ, చూశారా, నిద్రపోతూ ఉన్న కూతురుని ఇంత ప్రేమగా, ఇంత భద్రంగా కేవలం ఒక కన్న తండ్రి మాత్రమే ఎత్తుకోగలడు. మన డౌట్ 100% కరెక్ట్, ఆ పాప సార్ కూతురే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. వారికి రాబోయే ఒక వారం రోజుల పాటు ఆఫీస్ క్యాంటీన్లో గంటల కొద్దీ గాసిప్స్ చెప్పుకోవటానికి ఒక లవ్లీ హాట్ టాపిక్ దొరికింది. కానీ ఈ గాసిప్స్తో ఏమాత్రం సంబంధం లేని అభిరామ్ నిక్కీని తీసుకొని కారు డ్రైవ్ చేసుకుంటూ శివాని ఫ్లాట్కు చేరుకున్నాడు. శివాని కంగారుగా తలుపు తీయగానే అభిరామ్ నిక్కీని లోపల బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి మెల్లగా బయటకు వచ్చాడు. అతను హాల్లోనికి రాగానే శివాని సడన్ గా ఎదురొచ్చి ఎంతో ఎమోషనల్గా అభిరామ్ను గట్టిగా హగ్ చేసుకున్నది. ఆమె సడన్ హగ్కి అభిరామ్ మనసు కరిగింది. అతను ఆమె నడుపు చుట్టూ చేతులు వేసి తల నిమురుతూ, ఏమైంది శివాని, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అని చాలా సాఫ్ట్గా అడిగాడు. శివాని కొద్దిసేపు అలానే అతని గుండెలపై తల వాల్చి మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత అతని కళ్ళల్లోనికి చూస్తూ మెల్లగా, థ్యాంక్ యూ అభిరామ్, నన్ను, నా చెల్లిని ఏమాత్రం ఆలోచించకుండా నీ జీవితంలోనికి అంత గొప్పగా ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభిరామ్. నిజానికి మనం ఇలా కలిసి తిరగటం మొదలుపెట్టి కేవలం 3 నుండి 4 రోజులే అయ్యింది. కానీ ఎందుకో తెలియదు, నువ్వు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు, నా సొంత మనిషివి అయినట్టు అనిపిస్తోంది అన్నది కళ్ళల్లో ప్రేమను కురిపిస్తూ. అభిరామ్ ఆమె మాటలకు మురిసిపోతూ ఎంతో ప్రేమగా ఆమె నుదుటిపై తన పెదవులతో ముద్ద పెట్టి వాతావరణాన్ని మార్చటానికి కొంటెగా, సరే కానీ కాబోయే భార్య గారు, వేడివేడిగా కాఫీ తాగుతావా అని అడిగాడు. శివాని అతని షర్ట్ కాలర్ పట్టుకొని నవ్వుతూ, తాగాలి అని ఉన్నది, కానీ ఆ కాఫీని నువ్వే స్వయంగా తయారు చేయాలి,
లేదా బయట నుండి ఆర్డర్ చేయాలి. నేనైతే పెట్టను అన్నది మూత తిప్పుతో. అభిరామ్ పెద్దగా నవ్వుతో ఓకే డన్ అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళాడు. ఫ్రిడ్జ్ నుండి పాలు తీసి స్టవ్ ఆన్ చేసి ఎంతో ఇంట్రెస్ట్గా కాఫీ తయారు చేయటం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే శివాని హాల్ నుండి మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి వంట చేస్తూ ఉన్న అభిరామ్ నడుము చుట్టూ తన 2 చేతులు వేసి అతని వీపుకు అతుక్కుపోయి నిలబడింది. అది చూసి అభిరామ్ ముఖంలో నవ్వు వికసించింది. అతను మెల్లగా వెనక్కు తిరిగి శివాని నడుము పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపి పక్కనే ఉన్న కిచెన్ ప్లాట్ఫారం మీద కూర్చోపెట్టాడు. ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, ఈ కాఫీ పని పూర్తయ్యాక అసలు మ్యాటరు కంటిన్యూ చేద్దాం శివాని. అయినా ఇంకా ఈ ఉదయం నెక్కి వచ్చినప్పుడు మిగిలిపోయినా రొమాన్స్ లెక్క బాకీ ఉన్నది కదా, ఇప్పుడు ఆ బాకీ కూడా వడ్డీతో సహా పూర్తిగా వసూలు చేయాలి అన్నాడు చాలా హాట్గా. అభిరామ్ అలా నవ్వుతూ మాట్లాడుతూ కాఫీ పెడుతూ ఉంటే శివాని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తన కాళ్లను ఊపుకుంటూ సిగ్గుపడుతూ అతన్నే చూస్తూ మురిసిపోతూ ఉండిపోయింది. ఇటు వర్మ విల్లాలో వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉన్నది. రామచంద్ర వర్మ గారు సాయంత్రం టీ సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అభిరామ్ కోసం చాలాసేపు ఎంతో ఆరాటంగా ఎదురు చూశారు. ఎందుకంటే అభిరామ్ గత 2 రోజులుగా ఇంటికి రాకుండా బయట ఉండిపోయాడు. పక్కనే ఉన్న అభిరామ్ తల్లి విజయ గారు కూడా లోపల చాలా ఆందోళనగా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే ఉదయం సుమతి డైనింగ్ టేబుల్ దగ్గర అన్న మాటలు ఆమె మనసును బాగా తొలిచేస్తూ ఉన్నాయి. నిజంగానే అభిరామ్కు ఈ పెళ్లి ఇష్టం లేక మా మీద కోపంతోనే ఇంటికి రావటం లేదా, మామయ్య గారి షరతు భరించలేక బయట తిరుగుతున్నాడా అని భయపడిపోయారు. ఆమె మెల్లగా రామచంద్రవర్మ గారి దగ్గరకు వెళ్ళి వణుకుతూ ఉన్న గొంతుతో, మామయ్య గారు, అభిరామ్ ఈ పెళ్లి విషయంలో మన మీద ఏమైనా కోపంగా ఉన్నాడా మామయ్య గారు? గత కొన్ని రోజులుగా మనం అభిరామ్తో పెళ్లి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించామా? నాకు మనసంతా చాలా చింతగా భయంగా ఉన్నది మామయ్య గారు. అసలు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏం తింటున్నాడో ఏమో అన్నారు కన్నీళ్లతో. రామచంద్ర వర్మ గారు విజయను ఓదార్చడానికి ఏదో చెప్పబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో విల్లా బయట గేటు దగ్గర అభిరామ్కు నచ్చిన స్పోర్ట్స్ కార్ హారన్ టైర్ల శబ్దం గట్టిగా వినిపించింది. ఆ సౌండ్ వినటమే ఆలస్యం. విజయ గారి ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. అభిరామ్ వచ్చాడు అంటూ ఆమె కంగారుగా మెయిన్ డోర్ వైపునకు పరిగెత్తి హాల్ డోర్ దగ్గర నిలబడి తన కొడుకు కోసం ఎంతో ఆరాటంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటికే అభిరామ్ కోటు విప్పేసి నడుచుకుంటూ లోనికి రావటం చూసి ఆమె సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే అతని దగ్గరకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నారు. అతని చెంపలు పట్టుకొని, ఎక్కడ ఉన్నావురా ఈ 2 రోజులు? అసలు ఫోన్ కూడా లేదు. నేను ఇక్కడ ఎంత కంగారు పడ్డానో, ఎంత ఏడ్చానో తెలుసా నాన్న? కనీసం ఎక్కడికి వెళ్తున్నావో ఒక్క మాట చెప్పి వెళ్ళవచ్చు కదా అని తన మనసులోని ఆవేదన అంతా ఒక్కసారిగా వెళ్ళగక్కారు. అభిరామ్ తల్లిని ఓదార్చపోయాడు. కానీ సరిగ్గా అప్పుడే దేవుడి గది వైపు నుండి ఒక నౌకరు భయంతో పెద్దగా అరిచిన శబ్దం విల్లా అంతా మారుమోగింది. అమ్మా, బాబుగారు, తాతయ్య గారు అని అరిచాడు. ఆ అరుపు వినగానే అభిరామ్, విజయ, ప్రతాప్, సుమతి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ దేవుని గది వైపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెత్తారు. తీరా అక్కడ వెళ్లి చూసేసరికి రామచంద్ర వర్మ గారు ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పట్టి గుండె పట్టుకుని అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అభిరామ్ అది చూడగానే నిర్ఘాంతపోయాడు. తాతయ్య అని గట్టిగా అరుస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్కు కాల్ చేశాడు. ఆ తర్వాత రామచంద్ర వర్మ గారిని తన చేతుల్లోనికి ఎత్తుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన బెడ్రూమ్లోని మంచంపై పడుకోబెట్టాడు. కొద్దిసేపటికే ఫ్యామిలీ డాక్టర్ కారులో హుటాహుటిన విల్లాకు చేరుకొని రామచంద్ర వర్మ గారిని టెస్ట్ చేయటానికి ఆయన రూమ్లోనికి వెళ్ళారు. అభిరామ్, విజయ, ప్రతాప్, సుమతి, మాయా అందరూ బెడ్రూమ్ బయట కారిడార్లో టెన్షన్తో డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. విజయ గారు ఏడుస్తూనే ఉన్నారు. సరిగ్గా ఈ సీరియస్ సిచ్యువేషన్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని ప్లాన్ చేసిన సుమతి ముఖంలో నకిలీ బాధను నటిస్తూ గట్టిగా ఇలా అన్నది, చూసారా ప్రతాప్, ఇప్పుడు
మామయ్య గారికి ఉన్న ఏకైక చివరి కోరిక అభిరామ్ పెళ్లి చూసి కళ్ళు మూయటం. కానీ ఈ అభిరామ్ ఏమో పెళ్లి చేసుకోకుండా తన మొండితనం మీద పంతం మీద మొండిగా ఉన్నాడు. ఇలాంటి ఏజ్లో అభిరామ్ ప్రవర్తన చూసి మామయ్య గారికి హార్ట్అటాక్ రాక ఇంకేం వస్తుంది చెప్పండి అని అభిరామ్ మీదే నిందలు వేయటం మొదలుపెట్టింది. సుమతి అన్న మాటలు వినగానే పక్కనే ఉన్న ఆమె భర్త ప్రతాప్కి విపరీతమైన కోపం వచ్చింది. అతను సుమతి వైపు కళ్ళెర్రజేసి చూస్తూ, సుమతి, నువ్వు ఇప్పుడు నోరు మోస్తావా లేదా? అసలు బుద్ధి ఉన్నదా నీకు? ఇది ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే సమయం కాదు, నోరు ముయ్ అని అందరి ముందే గట్టిగా గద్దించాడు. దానితో సుమతి ముఖం మాడిపోయింది. సరిగా అప్పుడే రామచంద్రవర్మ గారి బెడ్రూమ్ తలుపులు తెరుచుకొని డాక్టర్ బయటకు వచ్చారు. అభిరామ్ వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు మా తాతయ్య ఆరోగ్యం ఎలా ఉన్నది? ఆయనకు ఏ ప్రమాదము లేదు కదా అని ఎంతో ఆందోళనగా అడిగాడు. అభిరామ్ గారు, ప్రస్తుతానికి భయపడవలసిన పని లేదు, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. ఒక్కసారిగా ఏదో తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ వల్ల ఆయన బాడీలో బీపీ విపరీతంగా పెరిగింది. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల అది కంట్రోల్లో ఉన్నది. సో ప్రాణాపాయం తప్పింది అని చెప్పారు. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగా డాక్టర్ మళ్ళీ అభిరామ్ వైపు చూస్తూ, కానీ అభిరామ్ గారు, మీరు ఆయన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వయసులో ఆయన మనసుకు నచ్చని పనులు జరగటం వల్ల ఒక్కసారిగా బీపీ పెరగకూడదు. మైండ్ మీద ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ప్రస్తుతానికి హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చాను. ఆయన రూమ్లో గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ రాత్రికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అభిరామ్ తాతయ్య గది వైపు చూస్తూ తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. తాతయ్య ప్రాణం నిలబడాలి అంటే తను వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే నిజం అతనికి అర్థమైంది. హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్కూల్లో అప్పటికే సాయంత్రం లాస్ట్ బెల్ గట్టిగా మోగింది. స్టూడెంట్స్ అంతా అల్లరి చేస్తూ ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్ళిపోవటంతో అంతవరకు సందడిగా ఉన్న ఆ స్కూలు కారిడార్లు అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా మారిపోయాయి. కానీ ఫస్ట్ ఫ్లోర్లోని 11వ తరగతి క్లాస్ రూమ్లో మాత్రం వాతావరణం చాలా సీరియస్గా వేడిగా ఉన్నది. అక్కడ ముగ్గురు సీనియర్ అబ్బాయిలు కాలర్లు ఎగరేస్తూ రౌడీల్లా నిలబడి ఉన్నారు. వారి ముందు ముఖంపై రక్తపు చారలు, దెబ్బల గుర్తులతో ఇదే వయసున్న ఇంకొక అబ్బాయి తల ఉంచుకొని వణుకుతూ నిలబడి ఉన్నాడు. ఆ ముగ్గురు రౌడీ స్టూడెంట్స్ అతని వైపు చూస్తూ చాలా వికృతంగా నవ్వసాగారు. వారిలో లీడర్లా ఉన్న ఒకడు ముందుకు వచ్చి ఆ అబ్బాయి గడ్డం పట్టుకుని పైకి నెడుతూ, ఈరోజే కదరా ఈ స్కూల్లో నీ ఫస్ట్ డే, అప్పుడే మా ముందే ఇంత పొగరు బిల్డప్ చూపిస్తున్నావా? కానీ తమ్ముడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ స్కూల్కి అన్అఫీషియల్ బాసులం మేమే. ఇప్పుడు మేము ఇచ్చిన ఈ దెబ్బల డోస్తో ఆ విషయం నీ చిన్న బుర్రకెక్కి ఉంటుంది కదా అంటూ హేళనగా నవ్వారు. మరి ఒకడు క్లాస్ రూమ్ టేబుల్ మీద స్టైల్గా కూర్చొని కాలు ఊపుతూ హుకుం జారీ చేశాడు. రేపటి నుండి నువ్వు స్కూల్కు రాగానే మా ముగ్గురు కోసం డైలీ క్యాంటీన్ నుండి కాస్ట్లీ పేస్ట్రీలు, వేడివేడి సమోసాలు తీసుకుని రావాలి. అంతేకాదు మా హోంవర్క్స్, క్లాస్ రికార్డ్స్ కూడా నువ్వే రాత్రి కూర్చొని రాయాలి. అర్థమైందా అన్నాడు కఠినంగా. ముఖంపై పడిన దెబ్బల నొప్పితో విలవిల్లాడుతూ ఉన్న ఆ 4వ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా వణుకుతూ ఉన్న గొంతుతో, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ప్రతిరోజు ఇవన్నీ మీకు కొన్ని తీసుకొని రాలేను అని చాలా దీనంగా ఏడుస్తూ అన్నాడు. ఆ మాట వినగానే లీడర్లో ఉన్న ఆ రౌడీ స్టూడెంట్ కోపంతో ఊగిపోతూ ఒక్క ఉదుటన ముందుకు వచ్చి ఆ అబ్బాయి షర్టు కాలర్ను గట్టిగా పట్టుకుని వెనక్కు నెట్టాడు. ఏయ్ పెరిక వెధవ, అతను నీ పేరు ఏం చెప్పావురా ఇందాక అని గట్టిగా అరిచాడు. అభిరామ్ వర్మ అని ఆ 4వ అబ్బాయి భయంతో వణుకుతూ ఉన్న గొంతుతో నెమ్మదిగా చెప్పాడు. ఆ పేరు వినగానే ఆ ముగ్గురు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఒరేయ్, నువ్వు అంత పెద్ద వర్మ గ్రూపు వారసుడివి అయి ఉండి నీ దగ్గర డబ్బులు లేవా? మా దగ్గరే తెలివితేటలు చూపిస్తూ అబద్ధాలు చెప్తావారా అని అరుస్తూ ఒకడు అభిరామ్ని మళ్ళీ కొట్టడానికి గాల్లోనికి చేయెత్తాడు. సరిగ్గా ఆ దెబ్బ అభిరామ్ ముఖంపై పడే అదే సమయంలో
క్లాస్ రూమ్ బయట కారిడార్లో గట్టిగా బోట్ల అడుగుల చప్పుడు. ఎవరో వస్తూ ఉన్న శబ్దం వినిపించింది. రేయ్, ప్రిన్సిపాల్ సారు రౌండ్స్కి వస్తున్నారా, త్వరగా పారిపోండి అని బయట విండో నుంచే వాళ్ళ గ్యాంగ్లోని ఒకడు గట్టిగా అలర్ట్ చేశాడు. అంతే, ప్రిన్సిపాల్కు దొరికిపోతే స్కూల్ నుండి సస్పెండ్ చేస్తారు అనే భయంతో ఆ ముగ్గురు సీనియర్ అబ్బాయిలు ఒక్కసారిగా అభిరామ్ను వదిలేసి కంగారుగా వెనక డోర్ నుండి పారిపోయారు. ఆ క్లాస్ రూమ్లో ఒంటరిగా మిగిలిపోయిన అభిరామ్ దెబ్బల నొప్పితో అక్కడే క్లాస్ బెంచ్ మీద తలపెట్టుకుని గట్టిగా వెక్కి వెక్కి ఏడవసాగాడు. సరిగ్గా అప్పుడే నువ్వు బాగానే ఉన్నావా అని ఒక అమాయకపు అందమైన చిన్నపిల్ల గొంతు వినిపించడంతో అభిరామ్ ఒక్కసారిగా ఉలిక్కపడి కన్నీళ్లతో తల పైకెత్తి చూశాడు. ఎదురుగా స్కూల్ యూనిఫామ్లో 2 జడలు వేసుకొని దేవకన్యలా మెరిసిపోతూ ఉన్న ఒక ముద్దులోలికి చిన్న అమ్మాయి నిలబడి ఎంతో జాలిగా చూస్తోంది. అభిరామ్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ, నన్ను వాళ్ళ నుండి కాపాడటానికి సహాయం చేసినందుకు అన్నాడు అభిరామ్ దీనంగా. ఆ చిన్నారి అభిరామ్ పక్కన కూర్చొని అతని చేతులు పట్టుకొని, చూడు, మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, మనం లైఫ్లో దేనికి ఏ ఒక్కరికి భయపడకూడదు అని. ఆ భయాన్ని కళ్ళల్లోనికి చూసి ఎదుర్కొని నిలబడాలి. ఎందుకంటే మనం ఎంత భయపడితే ఆ భయం మనల్ని అంత ఎక్కువగా భయపడుతుంది తెలుసా అని చాలా పెద్దరికంగా ఆ చిన్నారి ధైర్యం చెప్పింది. సరిగ్గా అప్పుడే వెనుక నుండి స్కూల్ అటెండర్ కంగారుగా వచ్చి, అమ్మా చెట్టి, నువ్వు ఇంకా ఇక్కడే క్లాస్ రూమ్లో ఉన్నావా? పదా తల్లి, బయట గేటు దగ్గర మీ అంకుల్ నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఎప్పుడో వచ్చారు అన్నాడు. వస్తున్నాను తాత అని నవ్వుతూ చెప్పి ఆ చిన్న అమ్మాయి బెంచ్ పై నుండి లేచి నిలబడింది. వెళుతూ ఏమాత్రం ఆలోచించకుండా ఏడుస్తూ ఉన్న అభిరామ్ చేతిలో ఒక వింతైన కీ చైన్ పెట్టింది. ఆమె అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ, ఇదిగో, ఇది డ్రాగన్, మా అమ్మ నాకు చాలా ఇష్టంగా ఇచ్చింది. ఇది మన దగ్గర ఉంటే మనకు లైఫ్లో అస్సలు భయం వేయదు అని మా అమ్మ చెబుతుంది. ఇక నుండి ఇది నీ దగ్గరే ఉంచుకో, నీకు భయం వేయదు అని స్వీట్గా చెప్పి ఆ అమ్మాయి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అభిరామ్ చేతిలో ఉన్న ఆ వస్తువును చూశాడు. అది ఏ కోశాన అసలు డ్రాగన్లా అనిపించటం లేదు. కొన్ని దారాలతో చేత్తో అల్లిన ఒక వింతైన గ్రీన్ కలర్ వస్తువు. కానీ చిత్రంగా దాన్ని చేతిలోనికి తీసుకోగానే అంతవరకు నరకం చూసిన అభిరామ్ మనసుకు చాలా ప్రశాంతంగా, ఏదో తెలియని ఒక మ్యాజికల్ హ్యాపీనెస్ అనిపించింది. మరుసటి రోజు నుండి అభిరామ్ ఆ స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో, ప్రతి కారిడార్లో ఆ అమ్మాయి కోసం పిచ్చిగా వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. ఒక వారం కాదు, ఒక నెల కాదు, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఆమె జాడలేదు. చివరకు ఒకరోజు అకస్మాత్తుగా ఆమె ప్రిన్సిపాల్ ఆఫీస్ ముందు ఏడుస్తూ కనిపించింది. అప్పుడే అభిరామ్కు అసలు షాకింగ్ నిజం తెలిసింది. ఆ చిన్నారి తండ్రి ఏదో ప్రమాదంలో చనిపోయారు అని. దానితో ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఇక్కడి నుండి వేరే ఊరుకు శాశ్వతంగా షిఫ్ట్ అయిపోతుందని, ఈరోజు స్కూల్లో తన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోవటానికి వచ్చింది అని తెలిసింది. అది వినగానే అభిరామ్ మనసు ఒక్కసారిగా ముక్కలైపోయింది. తన జీవితంలో మొదటిసారి పుట్టిన ఆ పవిత్రమైన ప్రేమ అసలు మొదలవ్వకముందే కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలియకుండానే ముగిసిపోయింది. తాతయ్య అంటూ అకస్మాత్తుగా అభిరామ్కు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఎదురుగా చూస్తే బెడ్ మీద రామచంద్రవర్మ గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. తను తాతయ్య ఆరోగ్యం పాడైందని ఆయనకు తోడుగా ఉండటానికి ఆ గదిలోని సోఫాలోనే కూర్చొని నిద్రపోయాడు. అభిరామ్ తన నుదుటిని తుడుచుకుంటూ, ఇందాక తను కన్నది కేవలం కల మాత్రమే కాదు, తన జీవితాన్ని మార్చేసిన తన గతంలోని ఒక చేదు మధురమైన నిజం అని ఆలోచించసాగాడు. 11వ తరగతి మొదటి రోజే అతనుకు ఆ పేరు తెలియని అమ్మాయి మీద విపరీతమైన ఇష్టం ఏర్పడింది. చెప్పాలంటే అభిరామ్ లైఫ్లో అది మొదటి ప్రేమ, ఏకైక ప్రేమ. ఆమె పేరు కూడా అతనుకు తెలియదు. ప్రస్తుతం అతని దగ్గర మిగిలిన ఆమె ఏకైక గుర్తు ఆ పచ్చటి వూల్ డ్రాగన్ కీ చైన్ మాత్రమే. అతను అలా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే సోఫా పక్కన ఉన్న అతని ఫోన్ లైట్ వెలిగి వైబ్రేట్ అయ్యింది.
శివాని పంపిన వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ అది. అభిరామ్ నెమ్మదిగా ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. అందులో శివాని లవ్ సింబల్స్ పెట్టి గుడ్ నైట్ అభిరామ్ అండ్ ఐఆమ్ రియల్లీ మిస్సింగ్ యూ సో మచ్ అని మెసేజ్ పంపింది. అభిరామ్ ఆ మెసేజ్ను చాలాసేపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఒకవైపు చిన్ననాటి ఆ కీచైన్ ఇచ్చిన అమ్మాయి గుర్తు, మరోవైపు ప్రస్తుతం తన జీవితంలోనికి అగ్రిమెంట్ భార్యగా వచ్చి తన గుండెల్లో స్థానం సంపాదిస్తూ ఉన్న శివాని గుర్తు రెండూ అతన్ని కలవరపెట్టాయి. అతను నెమ్మదిగా లేచి తాతయ్యకు దుప్పటి కప్పి ఎవరికి శబ్దం అవ్వకూడదు అని తన పర్సనల్ రూమ్కు వెళ్ళిపోయాడు. గదిలోనికి వెళ్ళి కూల్ వాటర్తో షవర్ చేశాడు. అప్పటికే సమయం రాత్రి 2 గంటలు దాటుతోంది. చాలా రాత్రి అయ్యింది. ఇంట్లో ఎవరిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అభిరామ్ కిచెన్లోనికి వెళ్ళి తన కోసం ఒక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ చేసుకొని తన రూమ్లో ఉన్న బాల్కనీలోనికి వచ్చాడు. చాలాసేపటి వరకు ఆ చల్లని గాలిలో బాల్కనీలో నిలబడి కాఫీ సిప్ చేస్తూ ఏదో లోతైన ఆలోచనల్లో మునిగిపోయాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉన్నది. ఏదో పెద్ద చిక్కుముడిని విడతీయాలి అని, ఏదో ఒక రహస్యాన్ని కనిపెట్టాలి అని ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు. కానీ అది ఇంకా చిక్కుపడుతూనే ఉన్నది. చివరకు ఒక దీర్ఘ శ్వాస తీసుకుని కాఫీ కప్పు పక్కన పెట్టి తన ఫోన్లో ఎవరికో సీక్రెట్ నెంబర్కు అర్ధరాత్రి కాల్ చేశాడు. అవతల వైపు రింగ్ అవగానే ఆ వ్యక్తి నిద్రలో నుండి లేచి కంగారుగా కాల్ లిఫ్ట్ చేశాడు. అభిరామ్ చాలా బేస్ వాయిస్తో, ఏమైనా తెలిసిందా? ఆ 4 సంవత్సరాల క్రితం నాటి మ్యాటర్ గురించి ఏమైనా క్లూ దొరికిందా అని అడిగాడు. అవతల వ్యక్తి చాలా నిరాశగా, లేదు సార్, క్షమించండి, మనం ఎన్నేళ్లుగా ఎక్కడ వెతుకుతున్నామో ఎప్పటికీ అక్కడే ఉన్నాం సార్, ఎలాంటి కొత్త ఆధారము దొరకలేదు అని చెప్పాడు. అభిరామ్ అది వినగానే నిరాశతో కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపం వచ్చేసింది. కొంచెం ఆగి, సరే, ఇక వెతకటం వదిలేయండి, మీరందరూ ఆ లొకేషన్ నుండి తిరిగి సిటీకి వచ్చేయండి అని చెప్పి అవతల వ్యక్తి ఇంకా ఏదో మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ ఉన్నా వినకుండానే ఫోన్ కట్ చేసేశాడు. అభిరామ్ గదిలోనికి వచ్చి బెడ్ మీద కూర్చొని మళ్ళీ ఒకసారి శివాని పంపిన ఆ మిస్సింగ్ యూ మెసేజ్ వైపు చూశాడు. కానీ అతని మనసు సరిగ్గా లేకపోవటం వల్ల ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఫోన్ పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయాడు. కానీ ఇటువైపు శివాని ఫ్లాట్లో మాత్రం శివాని నిద్రపట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ తన ఫోన్ను పదే పదే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అభిరామ్ నుండి ఏదైనా ఒక చిన్న రిప్లై వస్తుందేమో అని చాట్ స్క్రీన్ వైపు చూస్తూ ఆరాటంగా వెయిట్ చేస్తూ ఉన్నది. ఎంతసేపటికి అభిరామ్ ఆన్లైన్లోనికి రాకపోవటంతో, ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో ఆమె ముఖం ఒక్కసారిగా నిరాశతో బాధతో వాడిపోయింది. ఏమిటి అభిరామ్, కనీసం గుడ్ నైట్ అని కూడా రిప్లై ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా అని మనసులోనే అనుకుంటూ పక్కనే హాయిగా నిద్రపోతూ ఉన్న తన చెల్లి నిక్కీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి తను కూడా ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని నిద్రపోయింది. వర్మ విల్లాలో ప్రతి ఉదయంలాగే ఈరోజు కూడా దేవుని గదిలో మంగళకరమైన హారతి పాట మొదలయ్యింది. ఆ శబ్దం వినగానే ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అంతా త్వరగా తయారై హారతి ఇచ్చే హాల్లోని పూజా స్థలానికి చేరుకున్నారు. గత రాత్రి బీపీ స్ట్రోక్తో పడిపోయిన రామచంద్రవర్మ గారి ఆరోగ్యం ఉదయానికి కొంచెం మెరుగుపడటంతో ఆయన కూడా బెడ్రూమ్లోనే ఉండిపోకుండా ఒక నౌకరి చేతిని ఆసరాగా చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లోనికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. విజయ గారు భక్తితో పూజ ముగించి అందరికీ హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆ హారతి పళ్ళెంతో సోఫాలో కూర్చున్న రామచంద్ర వర్మ గారి దగ్గరకు వెళ్లారు. ఆయనకు హారతి అందిస్తూ ఎంతో ఆరాటంగా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉన్నది మామయ్య గారు అని అడిగారు. రామచంద్ర వర్మ గారు హారతి కళ్లకు అద్దుకొని కాస్త నీరసంగా నవ్వుతూ, బానే ఉంది పెద్ద కోడల, ప్రాణానికేం ప్రమాదం లేదు, కానీ ఎందుకో ఒళ్ళంతా కొంచెం నీరసంగా అనిపిస్తోంది, అయినా ముసలి శరీరం కదా, ఆ మాత్రం నొప్పులు ఉంటాయిలే అంటూ కొంచెం ఆగి చుట్టూ చూస్తూ, అవునమ్మా విజయ, నా సింహం అభిరామ్ ఎక్కడ కనిపించటం లేదు, అప్పుడే ఆఫీస్కు వెళ్ళిపోయాడా ఏమిటి అని అడిగారు. విజయ గారు అభిరామ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అని ఏదో సర్ది చెప్పబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అభిరామ్ జాగింగ్ ముగించుకొని లోనికి వచ్చాడు. బ్లాక్ కలర్ జాగింగ్ సూటులో శరీరం మొత్తం చెమటతో తడిసి ముద్దై ఉండగా చెవిలో బ్లూటూత్ ఎయిర్ పాడ్స్ పెట్టుకుని ఎవరితోనో చాలా సీరియస్గా
బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటూ హాల్లోనికి అడుగుపెట్టాడు. అభిరామ్ ఫోన్లో, హా మిస్టర్ రవి, నేను కరెక్ట్గా 1 అవర్లో హెడ్ ఆఫీస్కు వస్తున్నాను. నువ్వు ఆ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా టేబుల్ మీద రెడీగా ఉంచు అంటూ తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ చూసుకుంటూ, నేను ఇక్కడ నుండి గంటలో బయలుదేరినా సరే సిటీ ట్రాఫిక్ దాటుకుని పక్కా టైంకు ఆఫీస్కి చేరుకుంటాం అని చెప్పి అవతలి వ్యక్తి మాటలు వినకుండానే ఫోన్ కట్ చేసేశాడు. ఎదురుగా సోఫాలో వాళ్ళ తాతయ్య రామచంద్రవర్మ గారు కూర్చొని ఉండటం గమనించిన అభిరామ్ చకచక అడుగులు వేస్తూ ఆయన దగ్గరకు వెళ్ళి వంగి, తాతయ్య, ఇప్పుడు ఎలా ఉన్నది నీ హెల్త్? రాత్రి చాలా టెన్షన్ పెట్టావు, ఇప్పుడు పెయిన్ ఏమీ లేదు కదా తాతయ్య అని ఎంతో కేరింగ్గా అడిగాడు. రామచంద్ర వర్మ గారు మనవడి చెయ్యి పట్టుకొని నవ్వుతో, నేను చాలా బాగున్నాను నాన్న, అసలు నాకేమవుతుంది? నా మనవడు వర్మ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటే నేను ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాను అన్నారు గర్వంగా. ఆయన అన్న మాటకు హాల్లో ఉన్న విజయ, ప్రతాప్ అందరూ నవ్వారు. అభిరామ్ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ రామచంద్ర వర్మ గారి 2 చేతులను తన చేతుల్లోనికి తీసుకొని ఎంతో గౌరవంతో ముద్దాడి, తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నాడు. పక్కనే నిలబడిన విజయ గారు అభిరామ్ వైపు చూస్తూ, అభిరామ్, ఎక్కడికైనా ఊరు వెళ్తున్నావా నాన్న అని అడిగారు. అభిరామ్ తల పైకెత్తి, అవునమ్మా, నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది. రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం కల్లా తిరిగి సిటీకి వచ్చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ తాతయ్య రామచంద్ర వర్మ గారి వైపు తిరిగి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. తాతయ్య, నేను బెంగళూరు మీటింగ్ ముగించుకొని తిరిగి రాగానే కరెక్ట్గా 2 రోజుల్లో నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను తాతయ్య అన్నాడు చాలా క్లియర్గా. అంతే, అభిరామ్ నోట అంత ఈజీగా ఆ పెళ్లి అనే మాట వినగానే హాల్లో ఉన్న విజయ, ప్రతాప్, సుమతి, మాయా అందరూ ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లు షాక్ అయ్యారు. అసలు తాము విన్నది నిజమేనా? ఎప్పుడు పెళ్లి పేరు ఎత్తితేనే ఇల్లు వదిలి పారిపోయే అభిరామ్ 2 రోజుల్లో పెళ్లికి ఒప్పుకున్నాడా అని నమ్మలేక ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న సుమతి తన అసూయను, ఆందోళనను అస్సలు ఆపుకోలేక నోరు వెళ్ళబెడుతూ ముందుకు వచ్చి, ఏమిటి అభిరామ్, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యావా? అబద్ధం చెప్పడం లేదు కదా అని కంగారుగా అడిగింది. అభిరామ్ సుమతి వైపు ఒక పదునైన చూపు చూసి, అవును చిన్నమ్మ, నేను నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాను అని చాలా కఠినంగా చెప్పి అస్సలు గ్యాప్ ఇవ్వకుండా చకచక మెట్లెక్కి తన బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. సుమతి ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు, మాయానా అని అడగాలి అని అనుకున్నది. కానీ అభిరామ్ అప్పటికే మెట్లెక్కి తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. కొద్దిసేపటికే అభిరామ్ రెడీ అయ్యి చేతిలో ఫైల్స్ పట్టుకొని కారు కీస్ తీసుకొని ఆఫీస్కు బయలుదేరాడు. అభిరామ్ వర్మ హెడ్ ఆఫీస్ చేరుకోగానే సెక్రటరీ రవి ఫైల్స్ పట్టుకొని ఎదురొచ్చి, సార్, మీరు అడిగిన బెంగళూరు ప్రాజెక్టు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్. మీ కారు కూడా కింద బిల్డింగ్ బయట ఫుల్ ట్యాంక్తో రెడీగా ఉన్నది. కానీ సార్, మీరు అంత దూరం కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారా? రోడ్డు జర్నీ సేఫ్ కాదు సార్. నేను కూడా మీతో పాటు తోడు వస్తాను, డ్రైవ్ చేస్తాను సార్ అన్నాడు రవి రిక్వెస్ట్ చేస్తూ. అభిరామ్ కోటు సర్దుకుంటూ చాలా గంభీరంగా, నో రవి, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ హాస్పిటల్లో నెక్కికి మేజర్ సర్జరీ ఉన్నది. ఒకవేళ బెంగళూరు మీటింగ్ లేట్ అయ్యి పక్కా టైంకు నేను ఇక్కడకు తిరిగి రాకపోతే హాస్పిటల్లో శివానికి తోడుగా ఉండి అన్ని పనులు చూసుకోవటానికి ఇక్కడ నా నమ్మకమైన మనిషివి నువ్వు ఒక్కడవే ఉండాలి. అందుకే నువ్వు ఇక్కడే ఉండు అని ఆర్డర్ వేసేశాడు. అలా చెప్పి అభిరామ్ ఆఫీస్ బిల్డింగ్ నుండి గంభీరంగా బయటకు వచ్చి తన కారు ఎక్కి ఒంటరిగా బెంగళూరు హైవే వైపు వేగంగా దూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అభిరామ్ కారు కంటి చూపు దాటి వెళ్ళగానే ఆఫీస్ కారిడార్లో నిలబడిన రవి ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. అతను చుట్టూ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని కంగారుగా తన జేబులో నుండి ఒక సీక్రెట్ ఫోను బయటకు తీసి ఎవరికో తెలియని నంబర్కు కాల్ చేశాడు. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేయగానే రవి చాలా లో టోన్ వాయిస్లో, సార్, మీ ప్లాన్ సక్సెస్. మిస్టర్ అభిరామ్ వర్మ ఎప్పుడే ఆఫీస్ నుండి ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా
బెంగళూరు హైవేపై కారులో బయలుదేరారు సార్ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేశాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.